నర్మద ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది. మరోవైపు తిరుపతి, రామరాజు బండి మీద వెళ్తూ ఉంటే తిరుపతి బండి ఆగిపోతుంది. ఇంకా రామరాజు తిరుపతి బండి దిగి చూస్తూ ఉంటారు. అయ్యో బావా, బండి పాడైనట్టుంది బావా, ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా బావా అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడే నర్మద స్కూటీ తీసుకుని వచ్చి అక్కడ ఆగుతుంది. ఏమైంది మామయ్య అని అడుగుతూ ఉంటే బండి ఖరాబ్ అయిందమ్మా అని తిరుపతి చెప్తాడు. రండి మామయ్య వెళ్దామని నర్మద చాలా సంతోషంగా రామరాజుని బండి ఎక్కమని అంటూ ఉంటే, వద్దులే అమ్మ, నువ్వు వెళ్ళు, నేను ఎలాగోలాగా వచ్చేస్తానులే అని రామరాజు అంటూ ఉన్నా కూడా నర్మద, రండి మామయ్య, పర్లేదు మామయ్య రండి, ఇక్కడ ఎంతసేపు ఇలా నించుంటారు, ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగినట్టుగా అనుకోండి మామయ్య అని చెప్పడంతో, వెళ్ళు బావా, నేను బండి రిపేర్ చేయించుకొని వస్తాను అని తిరుపతి కూడా చెప్తాడు. ఇంకా అలా రామరాజు నర్మద బండి ఎక్కడంతో నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వెంటనే రామరాజు గొడుగు తీసి ఓపెన్ చేసి పట్టుకొని ఉంటాడు. ఇంకా అలా నర్మద చాలా హ్యాపీగా రామరాజుని స్కూటీ మీద ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంకా అక్కడే కూర్చున్న వల్లి, సుకన్య వాళ్ళని చూసి చాలా షాకింగ్గా ఒక్కసారిగా లేచి నించుంటారు. అటుగా వెళ్తున్న వేదవతి కూడా వాళ్ళని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.